ఈ కిట్ని గివ్ అవే వేద్దాం అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మధ్యలో వచ్చిన గ్యాప్ వచ్చింది, 1 or 2 weeks అనుకుంటా. ఇక్కడ నుంచి ఎటువంటి గ్యాప్స్ లేకుండా ప్రతి సండే వీడియోస్ అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తా. ఈ వీడియోలో ఈ ఏసీ కరెంట్ డిటెక్టర్ డిఐవై కిట్ని అయితే అసెంబుల్ చేసి దీన్ని బ్రీఫ్గా టెస్ట్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తా. దీన్ని నేను ఎలక్ట్రోకేఫ్ అనే యాప్ నుంచి తెప్పించా. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఒక 1 month బ్యాక్ అనుకుంటా ఆ యాప్ నుంచి కొన్ని కాంపోనెంట్స్ని తెప్పించా. ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశా. ఆ వీడియోలో చెప్పాను నెక్స్ట్ వీడియోలో దీని గురించి దీనిపై వీడియో చేద్దామని, కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. పర్లేదు, ఇప్పటికైనా దీని కథ ఏందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా దీని కథ ఏందో ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. ఫస్ట్ ఈ కిట్లో వచ్చిన ఈ పీసీబీని చూడండి, నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అనమాట. చాలా బాగుంది పీసీబీ క్వాలిటీ అయితే. అలానే నెక్స్ట్ ఒక 5 volt బజర్ కావాలి, ఈ కిట్లోనే ఉంటుంది. అలానే CD4017 ఒక 16 pin ఐసీ అయితే కావాలి, ఇది కూడా కిట్లో ఉంటుంది. అండ్ అలానే 1K రెసిస్టర్ ఒక పీస్, 22K రెసిస్టర్ ఒక పీస్ కావాలి. అండ్ అలానే ఒక 6 pin పుష్ టు ఆన్ పుష్ టు ఆఫ్ ఒక స్విచ్ అయితే కావాలి. అండ్ అలానే BC547 ఒక ట్రాన్సిస్టర్ అయితే కావాలి. అండ్ అలానే ఒక 2 pin స్క్రూ హోల్డర్ అయితే కావాలి. ఇంకా ఒక 3mm రెడ్ కలర్ LED, సింగిల్ సెల్ 18650 బ్యాటరీ హోల్డర్ ఒకటి. అండ్ అలానే ఒక 18650 బ్యాటరీ సెల్. ఇవన్నీ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే. ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ ఆ పీసీబీ పై మనం ప్లేస్ చేసుకోవాలి. ఏ కాంపోనెంట్ని ఎక్కడ ప్లేస్ చేయాలని ఆ పీసీబీపై డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నారు. మీకు వీడియోలో కనిపిస్తుంటుంది, మీ దగ్గర కూడా పీసీబీ ఉంటే దానిపై కూడా కనిపిస్తుంది. దిక్కులు చూడకుండా ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ ఆ పీసీబీపై ప్లేస్ చేసేసుకోండి. అన్నిటినీ ఈజీగా ప్లేస్ చేసేసా. బట్ ఈ 16 pin ఐసీ అయితే నాకు ఇందాక నుంచి ఇసికించేస్తుంది. దీని 16 పిన్స్ని మనం లెవెల్గా పెట్టినట్లయితే అప్పుడు నీట్గా ప్లేస్ అవుతుంది. వాటిని ప్లేస్ చేసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా పెట్టారా లేదని. దాని తర్వాత వాటిని నీట్గా సాల్డరింగ్ చేసేసుకోండి, ఎక్కడ ఏ టెర్మినల్ షార్ట్ అవ్వకుండా. మీకు డౌట్ రావచ్చు, బ్రో మేము రివర్స్ తిప్పితే కాంపోనెంట్స్ అన్ని కిందకి పడిపోతున్నాయని. మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటి లెగ్స్ని బెండ్ చేసుకొని సాల్డరింగ్ చేసుకోండి, అప్పుడు మరి కిందకి పడవు. సాల్డరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా లెగ్స్ని నేను ఇక్కడ కట్టర్ని యూజ్ చేసి కట్ చేసుకొని రిమూవ్ చేసేసుకుంటున్నా. మనకి క్లీన్ అండ్ నీట్ మంచిగా అవుట్పుట్ వస్తుంది. అదే పీసీబీ కింద కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చి మంచి అవుట్పుట్ వస్తుంది. అట్ లాస్ట్కి సింపుల్గా ఆ బ్యాటరీ హోల్డర్లో నెగిటివ్ని ఆ స్క్రూ హెడర్లో నెగిటివ్కి మ్యాచ్ చేసేయండి. అండ్ అలానే పాజిటివ్కి మ్యాచ్ చేసి స్క్రూస్ని టైట్ చేసేయండి. ఇప్పుడు సింపుల్గా ఆ బ్యాటరీని ఆ హోల్డర్లో సెట్ చేసేస్తే పీసీబీ కంప్లీట్ అయిపోద్ది. ఇది టెస్టింగ్కి రెడీగా ఉంది, రండి కలిసి టెస్ట్ చేద్దాం. ఇది ఒక నార్మల్ ఏసీ టెస్టర్. దీన్ని యూజ్ చేసి మనం ఇటువంటి సాకెట్స్లో ఇన్పుట్ వస్తుందో రావట్లేదని చెక్ చేయగలం. కానీ ఈ వైర్లో కరెంట్ పాస్ అవుతుందో లేదని మనం ఈ టెస్టర్ని యూజ్ చేసి అయితే చెక్ చేయలేం. దానికోసమే ఒక డిఫరెంట్ టెస్టర్ని అయితే పీసీబీని యూజ్ చేసి బిల్డ్ చేసా. దాన్ని ఇప్పుడు చూపిస్తా, దాన్ని బ్రీఫ్గా టెస్ట్ చేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదే ఆ ఏసీ కరెంట్ డిటెక్టర్. దీన్ని యూజ్ చేసి మనం ఇటువంటి వైర్స్లో కరెంట్ పాస్ అవుతుందో లేదో చెక్ చేయగలం. అండ్ అలానే ఇటువంటి సాకెట్స్లో కూడా కరెంట్ పాస్ అవుతుందో లేదో దీన్ని యూజ్ చేసి అయితే మనం చెక్ చేయగలం. ఫస్ట్ ఈ వైర్లో కరెంట్ పాస్ అవుతుందో లేదో చెక్ చేసి మీకు చూపిస్తా. చూడొచ్చు, ఈ విధంగా దీనిలో కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, ఈ విధంగా లైట్ బ్లింక్ అవుతూ బజర్ సౌండ్ వస్తుంది. ఈ విధంగా అన్నమాట. అండ్ అలానే ఈ స్విచ్ని అయితే ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సాకెట్లోకి కరెంట్ ఇన్పుట్ వచ్చింది కదా, ఈ సాకెట్ పనిచేయట్లేదు అనుకుంటా. చూడొచ్చు, ఈ విధంగా మనకి సాకెట్స్లో కూడా ఇన్పుట్ వస్తుందా లేదని దీన్ని యూజ్ చేసి అయితే
మనం చెక్ చేసుకోవచ్చు. వీడియో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ టెస్టర్ని మీలో ఒకరు గెలుచుకోవచ్చు. అదే మీలో ఒకరికి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అండ్ అలానే వీడియోకి లైక్ చేసి ఉండాలి. అండ్ మీకు నచ్చిన ఒక కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ర్యాండమ్గా ఒక కామెంట్ని పిక్ చేసి విన్నర్ని అయితే కమ్యూనిటీ పోస్ట్లో అనౌన్స్ చేస్తా. మ్యాక్స్ నెక్స్ట్ సండేకి విన్నర్ని అనౌన్స్ చేసేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏమో మీరే ఈ టెస్టర్ని గెలవచ్చేమో, అదే కామెంట్ చేసి ఉంటే మీరే ఈ టెస్టర్ని గెలవచ్చేమో. అండ్ అలానే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.